మాచర్లలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో పెను ప్రమాదం తప్పింది. వసతి గృహం పిట్టగోడ ఒక్కసారిగా కూలిపడింది. భోజన సమయం కావడంతో ఆ సమయంలో పిల్లలంతా లోపల ఉన్నారు. దీంతో పిల్లలెవరికీ గాయాలు కాలేదు. గోడ కూలిన శబ్దానికి పిల్లలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పిట్టగోడ బలహీనంగా ఉంది. దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. వసతి గృహం స్లాబ్ పైన పిచ్చి మొక్కలు మెలిచి గోడలకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ వసతి గృహాన్ని పరీక్షించి తగిన మరమ్మతులు చేయకపోతే వసతి గృహం మొత్తం కూడా శిథిలావస్థకు చేరే అవకాశాలున్నాయి. దానిలోనే అమ్మాయి లోన్ ఉన్నది బయటకు వచ్చింది. నా కాడ ఇద్దరు ముగ్గురు పిల్లలుండి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న వాళ్ళకే తీసుకుపోదాం అంటే అంతలోకి మేడానికి ఫోన్ చేయమంటే మేడానికి ఫోన్ చేసిన. మేడానికి ఫోన్ చేయాలని మేడం 23వ తారీఖు పంపిస్తాను అయ్యా, 2 రోజులు తీసుకోవాలి అని అన్నది. అలా సరేలే అన్నాను, ఉన్న బుజ్జి అన్నాను. ఇట్లా వెనక్కి మళ్ళీ వాళ్ళ లోనికి పోతే వెనక్కి మళ్ళీ అది గోడ పడుతూనే ఉంది. బగ్గేటప్పుడు నేను చూసాను భారీగా శాంతం కనపడేది. అదే సార్. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, సాంఘిక సంక్షేమ ఏదైతే హాస్టల్ ఉందో ఆ బాలికల హాస్టల్లో ఈ రోజు గోడ కూలిన ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రధానంగా చెప్పాలంటే మాత్రం ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుందని గత సంవత్సరం నుంచి కూడా దీనికి సంబంధించి దీన్ని బాగు చేయించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులని అనేక సార్లు కూడా కోరినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చలనం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం మొత్తం 30 మంది బాలికలు ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఈ రోజు కాలేజీ వాళ్ళకి సంబంధించినటువంటి స్కూలుకి వెళ్ళేటువంటి క్రమంలో కొంతమంది స్కూల్కి వెళ్ళిపోక మరి కొంతమంది హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో అక్కడ వాళ్ళు లేకుండా లోపల ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా గోడ కూలిపోయింది. ఆ రైలింగ్ మొత్తం కూడా పడిపోయింది. ఆ గోడకు సంబంధించి మొత్తం కూడా ఏదైతే లోపల ఇనుప కమ్మీలు ఉంటాయి పూర్తి స్థాయిలో కూడా తుప్పు పట్టి ఉన్నాయి. అదే విధంగా కూడా స్లాబ్ పైన కూడా మొక్కలు మొలిచినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ కు సంబంధించి బాలికలు మాత్రం చాలా భయాందోళనకి లోనయ్యారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా అనిపించింది. ఎందుకంటే బాలికల భయంతో ఒక్కసారిగా కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏడొచ్చినటువంటి ఘటన అయితే మనకి విజువల్స్ తో కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటుంటే నాడు నేడు ప్రోగ్రామ్ తో ఏ విధంగా అయితే ఈ స్కూల్స్ కు సంబంధించి రెనోవేషన్ చేశారో అదే విధంగా ఈ హాస్టల్ కు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ గురుకుల హాస్టల్స్ అంటే ప్రధానంగా కూడా వసతి గృహాల్లో మాత్రం చాలా పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళకి సరైన వసతులు లేనటువంటి పరిస్థితుల్లో అది కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి హాస్టల్స్ లో ఉంచినట్లయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మరి కొంతమంది హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఇలాగా హాస్టల్స్ ఈ రోజు ఏదో ఇక్కడ గోడ కూలిందని లేకపోతే ఇంకా శిథిలావస్థకు చేరుతుంది అనేటువంటి పరిస్థితి కాకుండా అన్ని కూడా ఇదే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రినోవేషన్ చేయించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటున్నారు. అదే విధంగా కూడా హాస్టల్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మాత్రం చాలా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి ఉంది. తమ బిడ్డలను తీసుకెళ్తానికి కూడా సిద్ధపడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.